హలో ఆల్! ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా బేల్పూరి చేసుకోవచ్చు. ముందుగా ఫ్రెష్‌గా ఉన్న మరమరాలు తీసుకోవాలి. అందులో ఒక పెద్ద మీడియం సైజు ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక టమాటో పెద్దది చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా కొంచెం చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్, అలాగే కొంచెం కారం వేసుకోవాలి. ఇప్పుడు ఒక నిమ్మకాయ తీసుకొని అందులో ఒక అరబద్ద వరకు ఇలాగా స్క్వీజ్ చేసుకొని వేసుకోవాలి. పులుపుని బట్టి చూసుకొని వేసుకోవాలి. లేకపోతే మరీ ఎక్కువైనా సరే తినలేము. నేనిక్కడ చేస్తున్న ఈ క్వాంటిటీ వచ్చేసి ఒక నలుగురికి సరిపోద్దండి. మామూలుగా ఈ బేల్పూరి అన్న దాంట్లో పల్లీలు కూడా వేయించుకొని తీసుకోవచ్చు. అలాగే కొంచెం బూందీ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. నేనవేమీ వేయట్లేదు. ఇలా అంటే సింపుల్‌గా చేసుకోవాలంటే ఇలా చేసుకోవచ్చు. ఇంకా అవన్నీ కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బావుంటుంది. కొంచెం గట్టిగా కలుపుకుంటే ఇలా మనకి రెడీ అయిపోద్దనమాట. ఇది మెయిన్‌లీ బేసిక్‌గా డైట్ చేసే వాళ్ళకి ఈవినింగ్ పూట స్నాక్స్‌లా గానీ, లేపోతే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లా గానీ తిన్నా ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది. అండ్ అలాగే టేస్ట్ కూడా చాలా బావుంటుంది. మేమిలా చిన్నప్పుడు ఇలా పొట్లాల్లో కట్టి ఇచ్చేవారనమాట. రూ. 10కి బోలెడు ఇచ్చేవారు. ఇలా మనం కూడా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. మనం ఇంట్లో ఈవినింగ్ టైం పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక పెడితే వాళ్ళకి చాలా బావుంటుంది.